ఒట్టుతో ఎర్రని తలపాగతో వెండి కాంతులీనుతున్న ధవళ వస్త్రాలతో ఆజానుబాహుడిగా ప్రకాశిస్తోన్న సద్గురు సేవాలాల్ నదీమ తల్లి చెంతకు చేరి తన చేతిలోని కర్రను నదిలో ఉంచి ఆ తల్లిని ప్రార్థించగా ఒక్కసారిగా నది విడిపోయి సద్గురు సేవాలాల్కు దారి ఇచ్చింది. ఈ శక్తి సేవాలాల్కు దైవానుగ్రహంగా సంక్రమించింది. సంభ్రమాశ్చర్యాలతో నదిని దాటిన సేవాలాల్ పరివారం ఆయనను దైవాంశ సంభూతుడిగానే భావించి ఆయన అడుగులో అడుగు వేసి ఆయన పదంలో పదం కలిపారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం చేస్తూ తన పరివారంతో తిరుమలకు చేరుకున్నారు సద్గురు సేవాలాల్. మార్గమధ్యంలో కొన్ని కుటుంబాలు ఎక్కడికక్కడే స్థిరపడ్డాయి. మిగిలిన కుటుంబాలతో తమ ఇష్టదైవమైన బాలాజీని దర్శించుకున్నారు. అంతేకాకుండా